ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుపతి వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, మిథున రాశి వారికి డిసెంబర్ మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి వీళ్ళకి? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. వీళ్ళకి 4 గ్రహాలు యోగిస్తున్నాయి కనుక అంతకుముందు మాసంతో పోల్చుకుంటే ఈ మాసం మెరుగైన ఫలితాలని చెప్పచ్చు వీళ్ళకి. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు వీళ్ళకి అన్ని పనులు ఆటంకాలు లేకుండా జరిగిపోతుంటాయి. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు అనేది గొప్పగా అని చెప్పకలేదు, కానీ కర్కాటక రాశిలో కుజుడు నిజస్థితి అయినప్పటికీ కొన్న మిథున రాశికి కర్కాటకం ద్వితీయం అయినప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో కుటుంబ స్థానంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, తర్వాత బంధువర్గాల్లో కానీ ఎవరి వల్ల వీళ్ళు సపోర్టింగ్ సిస్టమ్ అంటే సపోర్ట్ వాళ్ళు వస్తారన్నమాట. మేము చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం, మేము ఉన్నాం మీకు అని చెప్పేసి. ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఏదైనా స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి అనుకుంటారు అనుకోండి, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళే కొంచెం ఏర్పాటు చేసి, ధనం కావాలంటే ఏర్పాటు చేసి, అలా వీళ్ళకి సపోర్ట్గా నిలబడే అవకాశం మిథున రాశి వాళ్ళకి బాగుంది ఈ మాసంలో. అలాగే ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నత ఉద్యోగం అంటే వాళ్ళు అనుకునే ఉద్యోగం వస్తే చాలా అనుకుంటే దానికన్నా మంచి పొజిషన్ వచ్చే అవకాశము, శాలరీ మంచిగా వచ్చే అవకాశము ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార విషయంలోకి వస్తే వ్యాపారాలు మాత్రం చాలా అనుకూలిస్తున్నాయి అన్నమాట ఈ మాసంలో వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో కుజుడు, తర్వాత 6లో రవి బుధులు, 6వ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల, తర్వాత 16 నుంచి రవి ఎప్పుడైతే ధనుస్సులోకి వెళ్తారో ఇంకా మెరుగైన ఫలితాలు వీళ్ళకి బాగుంది. డిసెంబర్ 16 తర్వాత రవి ఎప్పుడైతే ధనుస్సులోకి వెళ్తారో ఇంకా అనుకూలంగా వ్యాపారంలో మంచి మంచి అనుకూలత ఉండడమే కాకుండా వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఎందువల్ల ఇలా వస్తాయి అంటే, అష్టమ శుక్రుడు అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంటే అది సీక్రెట్గా ఇస్తుంటుంది, కానీ అక్కడ శుభగ్రహమే ఉందనుకోండి, సో శుభాలు ఇస్తుంది తప్ప అశుభాన్ని ఇవ్వదు. సో శుభాలు ఏవైందంటే మనకు కావాల్సిన మెరుగైన ఫలితాలు, ఏవైనా మెలకువలు, వ్యాపారంలో కావాల్సిన మెలకువలు, ఈ రకాలు చేయొచ్చు, అలా చేయొచ్చు, ఫ్రాంచైజింగ్ ఇవ్వచ్చు అని ఇలాంటి ఆలోచనల్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత దశమ స్థానంలో రాహు. ఈ దశమ స్థానంలో రాహు అనేది బాగా యోగి. శుక్ర రాహువులు ఒక విధంగా ఏంటంటే ఒక రకమైన మాయ, ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో ఆ మాయలో పడ్డం అనేది అంటే అది చెడుగా కాదు, మంచి ఫలితాలే. కాదు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ధైర్యం చేయని వాళ్ళకు ధైర్యం చేస్తారు. ఎందుకు ధైర్యం చేస్తారంటే ద్వితీయంలో కుజుడు, ఇక్కడ కర్కాటకంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ ధైర్యం అనేది వచ్చేస్తారు ఆయన. దానివల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి కాస్త కొత్త కొత్త మెలకువలు తెలుస్తాయి. తర్వాత ఫ్రాంచైజింగ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే విదేశాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. సో ఇక్కడ నుంచి వ్యాపారం చేసిన వాళ్ళకన్నా విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇంకా బాగా అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే సంతాన భాగ్యం. సంతానం విషయంలోకి వస్తున్నప్పటికీ
సంతానం అనుకూలంగా ఉండడము, సంతానం వీళ్ళు మాట వినడము, వీళ్ళు చెప్పిన మాట విని వివాహాలు చేసుకోవడం కానీ, వివాహాలు వద్దు అనుకునే వాళ్ళకి వివాహాలు చేసుకుంటామని కానీ, తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడడం కానీ వీళ్ళతోటి ఉంటామని కానీ, ఇలాగ అన్ని మిథున రాశి వాళ్ళకి చెప్పుకుంటూ వెళితే అన్ని కోణాల వాళ్ళకి బాగున్నాయి, అన్ని రంగాల్లో వాళ్ళకి బాగున్నాయి. తల్లిదండ్రులకి బాగుంది, పిల్లలకి బాగుంది, తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది, స్వదేశంలో అంటే మిథున రాశి వారు ఎలా చూస్తున్నారు అంటే వ్యయంలోనే మాకు గురువు ఉన్నారు కాబట్టి అసలు సపోర్టింగ్ అనేది తక్కువ ఉంటుందేమో అట్లా అక్కడ వక్రీకరించి ఉన్నటువంటి గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు? వ్యయంలో గురువు వక్రించిన లాభంలో గురువు వీళ్ళకి, అంటే వ్యయ స్థానంలో ఉన్న గురువు ఇక్కడ వక్రించి లాభం చూస్తున్నాడు, లాభం వైపు చూస్తున్నాడు. అందువల్ల ఏంటంటే లాభస్థానంలో ఉన్నట్లు లెక్క. సో లాభస్థానంలో ఎప్పుడైతే ఉన్నారో అది వీళ్ళకి యోగ్యంగా మారుతుంది. అంటే ఏ పనైనా అనుకూలం, లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా అది మనకి లాభాలనే ఇస్తుంది, శుభగ్రహాలు ఉంటే శుభాలనే ఇస్తుంది. అందుకని చక్కగా వీళ్ళకి అన్ని అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. సో మిథున రాశి వాళ్ళకి ఎంత చేసినా అన్నీ బాగున్నప్పటికీ కూడా ఇక్కడ మీనరాశిలో రాహు, కన్యారాశిలో కేతువు, ఈ రాహు కేతు కాంబినేషన్స్ ఉండడం వల్ల కాస్తంత అనారోగ్య సమస్యలు, ఆరోగ్య విషయాల్లో కాస్తంత ఇబ్బందులు ఉంటాయి. ఆహారం తీసుకునే నియమాలు పాటించవలసిన అవసరం ఉంటుంది ఈ మాసంలో. ఎందుకంటే ఆహార నియమాలు పాటించకుండా ఆహారం ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, మిడ్ నైట్స్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉంటే ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఎప్పుడు కూడా ఏంటంటే మంచి దానికి మంచి దారులకి చూపిస్తాడు ఆయన. ఏదైనా చెడు విషయాల మీదకి వెళ్తే ఆయన దృష్టి ఉండదు, ఆయన వాళ్ళకి సపోర్ట్ కొని చేయడు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ అప్పుడు రాహు కేతు ఇద్దరు యాక్టివ్ అయిపోతారు. సో యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది రావచ్చు, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి జరిగే అవకాశం ఉంది. కనుక బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళడము, ఇవి రెండు పాటించవలసిన అవసరం ఉంది. అన్నిటికీ కంటే ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు నిత్యము సూర్య ఆరాధన, తర్వాత ఆదిత్య హృదయం చదువుకోవడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్తే ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అమ్మ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎటువంటి ఫలితాలను అందజేయనుంది, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.